హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితో క్రంచీగా అలాగే హెల్తీగా ఎంతో సింపుల్గా స్నాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఆయిల్ని హీట్ చేసుకొని మనం గోధుమ పిండిలో వేసుకోవాలి. ఆయిల్ మరీ తక్కువ హీట్గా అలాగని మరీ ఎక్కువ హీట్ లేకుండా మీడియం హీట్లో ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిని ఒకసారి స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం స్పూన్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ బదులుగా మీరు కారమైనా వాడుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, మరింత హెల్తీగా టేస్టీగా ఉండడానికి 1 స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా ఒక్కొక్క స్పూన్ వాటర్ వేస్తూ ఈ విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ లూజ్ కన్సిస్టెన్సీ వస్తే ఇందులో 2 స్పూన్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్ మినిట్ వరకు పిండిలో మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. పిండి మరి ఎక్కువ సాఫ్ట్గా కాకుండా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలుపుకున్న దాన్ని 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత పిండిని మరొక్కసారి కలుపుకొని ఈ విధంగా చపాతీ కర్రకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనకు పిండిని స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హాఫ్ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలుచగా లేకుండా ఈ విధంగా మీడియంగా మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో ఈ కుకీస్ని తయారు చేసుకోవచ్చు. ఇలాంటి షేప్స్ ఉంటే మనం చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండినంతా రిమూవ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ లేదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కానీ ఎంతో హెల్తీగా ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం పిండిని కూడా ఈ విధంగానే చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో కదపకుండా ఈ విధంగా ప్యాన్తోనే కొద్దిగా మూవ్ చేయాలి. ఆయిల్లో ఈ విధంగా పైకి తేలిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన మనకు పైన కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వదు. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఈ కలర్లో ఉన్నప్పుడు ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనకు క్రంచీగా తయారవుతాయి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా హెల్తీగా మనం గోధుమ పిండితో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.